సోనియా నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ఎందుకు అనుకుంటున్నారా? నిఖిల్ ఏదైనా సరే సోనియా చెప్తేనే వింటదని హౌస్ లో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక హౌస్ లో ఉన్న వారికే కాదు, సోనియా ప్రవర్తన మీద నిఖిల్ కూడా ఎట్టకేలకు చిరాకు వచ్చింది. ఇక ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సోనియా అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక నిఖిల్ సోనియాని డైరెక్ట్ గా ఎలిమినేషన్ చెయ్యండి బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సోనియా జోక్ గా అనుకుంటుంది, నేను లేకుంటే నువ్వు బ్రతుకుతావారా, నేను పోవాలంటే నిన్ను తీసిన తర్వాతే నేను పోతా అంటూ సోనియా నవ్వుతూ చెప్తుంది. అయితే నిఖిల్ అంటున్నాడు, నేను సిల్లీగా అనలేదు సోనియా, నిజంగానే అన్నాను. ఎందుకంటే నువ్వు నా మీద అంత ప్రెజర్ చూపించడం నాకు నచ్చట్లేదు. టాస్కులు ఎలా ఆడాలి, టాస్కుల్లో ఎవరిని తీసేయాలి, ఇవన్నీ నాకు తెలుసు. నువ్వు చెప్పనవసరం లేదు. ఫస్ట్ నుంచి నువ్వు నాకేమన్నా హౌస్లోకి వచ్చిన కాడి నుంచి చెప్తున్నావంటూ నిఖిల్ ఎప్పుడూ లేనంతగా కొంచెం సోనియా విషయంలో సీరియస్ అయ్యాడు. అంతేకాదు ఇక నిఖిల్ మాట్లాడుతూ, నువ్వేం చెప్తున్నావో నేను అదే చేయడం వల్ల హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ కూడా అదోలా చూస్తున్నారు నన్ను. నాకు అది నచ్చట్లేదు సోనియా, ప్లీజ్ నాకు కొంచెం దూరంగా ఉండంటూ సీరియస్గా నిఖిల్ సోనియాకి చెప్పడంతో ఒక్కసారిగా సోనియా మొహం మాడిపోయిన మసాలా దోశలాగా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే సోనియా ఆట వల్ల నిఖిల్ చాలా మైనస్ అయిపోతున్నాడనే చెప్పాలి. విన్నర్ రేస్లో ఉండేవాడు తన ప్రవర్తనతో మొత్తానికి విన్నర్ నుంచి కొంచెం రెండో పొజిషన్కి వచ్చేలా చేసుకున్నాడు సోనియా విషయంలో. మరి నిఖిల్కి కూడా సోనియా విషయంలో చిరాకు వచ్చి, ప్లీజ్ బిగ్ బాస్ సోనియాని డైరెక్ట్గా ఎలిమినేషన్ చెయ్యండి అని లైవ్లో అన్న దానిపై మీరేమంటారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.